ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామము హత దానవ. ప్రతి శృతిలో పరమేశ్వరుడు నిరాకార రూపములో పరమేశ్వరిగా ఉన్నప్పుడు శ్రీ విద్యా ఉపాసకులైనా సరే వాళ్ళలో దానవ ప్రవృత్తిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఎందుకంటే వాడికి మోక్షం ఇవ్వాలి కదా. ఆ ప్రయత్నంలో వాడు కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి, శ్రీ విద్యలో ఇబ్బందులు పడుతున్నాను అనుకుంటాడు. కాదు, లాంగ్ రన్లో సక్సెస్ అవుతారు. శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైనా సరే లాంగ్ రన్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేనే ఉదాహరణగా తీసుకోండి. సరే, అత్యంత ఉత్తమ సాధకుల్లాగా మారుస్తుంది వాళ్ళని. కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో అయితే ఏం చెప్తారంటే ఈ నామం గురించి రాక్షస సంహారణిగా పరమేశ్వరిని తెలియజేస్తారు. హత దానవ అంటే రాక్షసులను సంహరిస్తుంది అని. మీరందరూ సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటానంటే చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ. ఏదో మెప్పు కోసమో వాటి కోసమో చెప్పేది కాదు. శృతుల్లో ఉన్న నిగూఢ రహస్యం ఇంకా వివరంగా తెలియాలంటే ఈ జగత్ అనేది, అంటే ఇప్పుడు జగత్తు కనపడేటువంటి ప్రపంచం మొత్తం లయము అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వినండి. ఇప్పుడు మీరు ఒక స్త్రీని తీసుకోండి. మాతృరూపం రాకముందు బిఫోర్గా ఎలా ఉంటుంది, మాతృరూపం వచ్చిన తర్వాత ఆ స్త్రీలో మార్పులు చేర్పులు ఏంటి, లైఫ్ లాంగ్ మాట్లాడే విధానాలన్నీ. అట్లాగే అలా మీరు ఆలోచిస్తూ ఏ ఆధ్యాత్మికం శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ఆలోచించినా నిదానంగా గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్తే మీకు వాస్తవం మొత్తం ఇంప్రూవ్మెంట్ అవుతారు. ఎందుకంటే అంటే జగత్తు అనబడే దానవ జాతిని హతం చేసింది కదా. జగత్తు అంటే కనపడేది వంటిది దానవ జాతి. అదేంటంటే ఇట్లా అంటారు ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, బాబాలు, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ హతం చేసిందంటే అట్లా కుదురుతుందంటే కర్మ చేస్తేనే పుడతాడు ఎవడైనా, కర్మ చేయకపోతే పుట్టడు. మోక్షం అన్నా ముక్తి అన్నా ఏది నువ్వు ఆ పరిపరి విధాల ఆత్మజ్ఞానం అన్నా పరమాత్మజ్ఞానం ఇవన్నిటికీ ఎండింగ్ ఏంటి, శరీరం లేకపోవటమే కదా. ఆ విధంగా నువ్వు ఈ కర్మలు చేసినటువంటి వాళ్ళందరికీ కర్మ ఫలితం ఇస్తే అప్పుడు ఏమవుతుంది, జగత్తు లయమే కదా. అందుకని ఈ జగత్తు నశించిపోగానే ఒక్క జీవరాశి కూడా ఉండదు. అర్థమైనండి. జగత్తు లయమైపోయిన మీకు చెప్పాను కదా, ప్రళయకాలని మృత్యు ఎలా ఉంటుందో అలా లయమైపోయిన తర్వాత జగత్తులో ఏమీ ఉండదండి. ఒక్క జీవరాశి కూడా ఉండదు. సమస్త వస్తుజాలం రూపం మాసిపోతుంది. అదేంటంటే ఇప్పుడు మాకు ఎట్లా తెలుస్తుందంటే మీకు వస్తువు రూపులు మారిపోతాయి, రూపురేఖలు అని చెబుతారు. ఏంటంటే మీరు ఓ పని చేయండి, ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. చనిపోయిన వాళ్ళు ఎవరినైనా తగలపెడతారు కదా. తగలపెట్టినప్పుడు ఆ పదార్థం భస్మం అయిపోతుంది. భస్మం అయిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది, రూపం మారిపోతుంది. అర్థమైందండి. ఆ నామరూపములు అనేవి కొంతకాలం తర్వాత వినపడవు, కనపడవు. ఆ శరీరానికి సంబంధించి సర్వం రూపం మారిపోతుంది. ప్రతి వస్తువు ఈ సృష్టిలో ప్రతి వస్తువు కొంతకాలం తర్వాత రూపం మారిపోతుంది. ఆ రూపం ఉన్నంత వరకే దీన్ని జ్ఞానము అంటారు. ఈ విషయాలను తెలుసుకోవటం జ్ఞానము అంటారు. మనం అజ్ఞానంతో శాశ్వతం, నిత్యం, సత్యం ఈ యొక్క ఫిలాసఫీని అంధ పరంపర ఆధ్యాత్మికం వలన కానీ లేకపోతే వలసవాద ఆధ్యాత్మికం వలన కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదీ సత్యమని నమ్ముతాం, చెప్పినా వినం. మనం చచ్చిపోతాము. మనం ఇప్పుడు అదేనండి కాలిస్తే అంటే పూడిచిన తర్వాత అయినా అంతే అవుతుంది. మీకు గతంలో కూడా చెప్పాను. పూడ్చిన తర్వాత అయినా సరే ఒక
సో ఇన్ని రోజులు ఉంటుంది, ఆ రోజుల తర్వాత మొత్తం అయిపోతుంది, నిదానంగా మొత్తం కలిసిపోతుంది, ఏమీ ఉండదు భూమిలో. ఈ భూమి అనేది దేనినైనా జీర్ణం చేసుకునేటువంటి సిస్టమ్ అన్నమాట. మీరు రోజు చూస్తున్న అటువంటి విషయాలు మనసు ద్వారా కానీ, తర్వాత కర్మల ద్వారా కానీ, వగేరా వగేరా ఎంతోమందిని చూస్తుంటారు కదా. ఇవన్నీ మీరు ఈ చూసినవి విన్నవి అన్నీ కూడా ఒక్కసారి ఒక్కరోజు కనుక ఏదైనా సరే మీరు ఒక్కరోజైనా చూసినవి విన్నవి రాసుకున్నారనుకో, మీకే అర్థమవుతుంది సాయంత్రానికి అందులో ఎన్ని పనికి రాని విషయాలు ఉంటాయి, మనం టైం వేస్ట్ చేస్తున్నాం, పుట్టింది ఏంటి చేసేది ఏంటి అని. అట్లాగే ఇప్పుడు ఈ లయం అయిపోయిన తర్వాత కొంతమంది జీవులు అనుభవించవలసిన కర్మలు మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక భూకంపం వచ్చిందండి, మొత్తం చచ్చిపోయారు ఉన్నవాళ్ళందరూ. అందులో ఒక 100 మంది ఉంటారు, అందులో కొంతమంది రాజకీయాల్లో ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అవ్వాల్సిన ఉంటారు, కానీ వాళ్ళు చచ్చిపోయారు కదా. మరి ఏం చేయాలి? అప్పుడు పరమేశ్వరి ఏం చేస్తుందంటే కర్మలు తీరిన వారు, అంటే శ్రీ విద్యలో ఉపాసకులు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు, వేదాలు ఇప్పుడు భాష్యాలు చదివి సంధ్యావందనాలు చేసి ఇలాంటి వాళ్ళందరూ పరమేశ్వరి లయం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏది ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ మళ్ళీ జన్మలెత్తరు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు జన్మలెత్తరు. కాబట్టి మీరేం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఆత్మజ్ఞానం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మీకు ఒక క్లారిటీ నేను చెప్పేది వస్తుంది, లేకపోతే రాదు. సరే, ఈ వేదం చదువుకున్న వాళ్ళు మీరు చాలాసార్లు వేదం అంటారు, అది అంటారంటే నేనేం చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక దేశాలలో ఆధ్యాత్మికంగా విగ్రహారాధన ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అన్ని దేశాల్లో ఉంది. దానిని బాల్యావస్థ వరకు ఆచరించాలి. ఆ ఆచరించే క్రియలో వాళ్ళు అలా మనకి చెప్పేవాళ్ళు చేసేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు అంటే మీరు కులముగా భావించద్దు. వేరే దేశంలో ఏదో ఒక దేవత పూజ చేస్తున్నవాడు కూడా బ్రాహ్మణుడే అవుతాడు. కొంతమంది ఈ యొక్క మన ఎరికల వాళ్ళని ఏమంటారంటే ఈ ఏకలవ్యుడు సంబంధించిన వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కొన్ని దేవతలకు పూజ చేస్తారు, వాళ్ళు బ్రాహ్మలే అవుతారు. తర్వాత వచ్చి కొండ జాతి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి, అనేక పూజ వాళ్ళని బ్రాహ్మలే అంటారు. నాతో చాలామంది వాళ్ళు మాట్లాడారు కూడా. కాబట్టి బ్రాహ్మణ అనేది కులం కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడిని మాత్రమే బ్రాహ్మణుడు. మరి వేదం చదువుకుంటే బ్రాహ్మణుడు అంటే అనరు, శృతి ఒప్పుకోదు. ఎందుకని ఒప్పుకోదండి? వేదం చదివి నువ్వు దాని ఆత్మజ్ఞానం ప్రజలకు తెలియజేస్తే బ్రాహ్మణుడు అవుతాడు. దాని ఇంద్రియాల సుఖం కోసం నీ ఉదర పోషణ అయితే అది కూడా వృత్తే కదా. ఇక్కడ వృత్తులని గుణాలకి అపాదించడం శృతి విరుద్ధం. వృత్తి వేరు, గుణాలు వేరు. అర్థమైందండి? ఇప్పుడు వేదం చదువుకొని నువ్వు కొంతమందికి వేదాలు నేర్పిస్తూ సంధ్యావందనం నేర్పిస్తూ ఉన్నావు అనుకోండి, వాడిని బ్రాహ్మణుడు అనవచ్చు. వేదం చదువుకొని నువ్వు ఇంద్రియాల సుఖం కోసం ఫిజికల్ ఆధ్యాత్మికం ప్రజలకు చేస్తున్నప్పుడు వాడి బ్రాహ్మణుడు అని శృతి అనదు, ప్రజలు అంటారు. బ్రాహ్మణ అనేది శృతి అంగీకరించిన ఆత్మజ్ఞానులు. వేదం అనేది ఉదర పోషణార్థమే. ఒక చిలకని తీసుకురండి, దాన్ని బోగు ట్రైనింగ్ ఇవ్వండి, వేద పనస చెప్పండి, చెప్తుంది కదా. అప్పుడు నీకు దానికి తేడా ఏంటి? నీకు ఆత్మజ్ఞానం కలిగితే కదా బ్రాహ్మణుడు అనేది. పరమేశ్వరిని బ్రాహ్మణి అంటారు, పరమేశ్వరుణ్ణి బ్రహ్మ అంటారు. బ్రహ్మి అంటే లింగ పరంగా తీసుకుంటే స్త్రీలింగం, బ్రహ్మ అంటే పురుషలింగం. మీకు అర్థం అవ్వాలని మన ఋషులు ఇలా చెప్పారు, అక్కడ ఉండదు ఈ భేదం. అర్థమైందండి? బ్రాహ్మణ అంటే ఒకటే లింగం, అదే పరబ్రహ్మ లింగం. అర్థమైంది? ఇది కమ్యూనిటీ పరంగా మీకు పరిపరి విధాల చాలాసార్లు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. పూజలు చేస్తున్నారంటే అది వృత్తి,
అది శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం కాదు. మంగళ షాప్కి వెళ్ళి మీరు నాయి బ్రాహ్మణుల చేత గడ్డం చేయించుకుంటున్నారు అనుకోండి, వాడు నాయి బ్రాహ్మణులు అంటారు కదా. ఒక కంసరథం చేత ఏ రకమైనటువంటి మీరు ఒక బొమ్మలు కానీ ఒక పరికరం కానీ చేయించుకుంటున్నారు అనుకో, అతన్ని పద్మ విశ్వబ్రాహ్మణులు అంటారు కదా. వీళ్ళు పూజలు చేస్తున్నారు, వీళ్ళు పూజ బ్రాహ్మణులు. దట్స్ ఆల్. ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం శృతి ప్రామాణికంగా లేదు. శృతి ప్రామాణికంగా వాళ్ళకి విలువ ఎప్పుడు ఇవ్వాలి? త్రికాల సంధ్యావందనం చేసి వేదానికి సంబంధించింది ఉపనిషత్తుల గురించి ప్రజలకి చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళని బ్రాహ్మణులు అనాలి. లేకపోతే వాళ్ళు అనుకోవచ్చు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అనకూడదని లేదు, అది శృతి విరుద్ధం. సరే, ఈ రకంగా ఇప్పుడు కొంతమంది మోక్షం కలిగిన వాళ్ళు జన్మలెత్తన కల్పాంతం వరకు ఉంటారు. ఈ భూకంపం చచ్చిపోయిన వాళ్ళని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. సరే, వాళ్ళలో మరి జన్మలు ఎత్తాల్సిన ఉంటారు. ఆ జీవులకి మోక్షం అంటే ఆత్మజ్ఞానం. ఇప్పుడు పరబ్రహ్మ యొక్క లక్ష్యం ఏంటి? ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వటం, ఆత్మసాక్షాత్కారం. కొన్ని సందర్భాల కర్మల నుంచి ఫెయిల్యూర్ అవుతాయి కదా, వాళ్ళని మళ్ళా ఏం చేస్తుంది? ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఎంపీలు ఎమ్మెల్యేలు, వాళ్ళని మళ్ళా లీలా వినోద మాత్రము చేత ఆమె ఏదో ఒక చేసి ఒక విధంగా గ్లాంబ్లింగ్ లాగా ఇదంతా చేయవలసిన అవసరం లేదు. నీ కర్మ కొరకు మళ్ళా పరమేశ్వరి నిన్ను వేరే ఏదో, నువ్వు ఇప్పుడు ఒక సపోజ్ నేను ఇలా అలంకారం కోసం చెప్తున్నా, మీరు దీన్ని అక్కడ పొలిటీషియన్గా తీసుకోవద్దు. ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలి, వాడికి అర్హత ఏంటండి? వాడికి రాసి పెట్టుంది. వాడికి గత జన్మలో చచ్చిపోయాడు, ఈ జన్మలో ముఖ్యమంత్రి అవ్వాలి. వాడే ముఖ్యమంత్రి కొడుకుగా పుడతామో, ముఖ్యమంత్రి తమ్ముడుగా పుడతామో, లేకపోతే ముఖ్యమంత్రి పక్కన ఉండేవాడిగా ఉండి ముఖ్యమంత్రిని ముంచి ముఖ్యమంత్రి అవ్వటము, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. వాటిని కర్మ, కర్త, క్రియలు అంటారు. మీరు వీటిని బాగా క్లారిటీగా తెలుసుకోవాలండి. మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదంటే నెట్లోకి వెళ్ళి తెలుసుకోండి. ఐతరేయ ఉపనిషత్తులో ఈ విషయం క్లారిటీగా ఉంటుంది, చూసుకోండి. ఏముంటుందంటే ఇప్పుడు ఏముంటుందంటే ఐతరేయ ఉపనిషత్తులు అంటే, మరి నేను చెప్పే వాటిలో కొన్ని మీకు అర్థం కావాలంటే ఆత్మజ్ఞానాలు అర్థం కాదు, శ్రీ విద్య మాత్రం చేయండి అర్థం కాదు. అయినా మీరు ఇన్ని ఖాళీ ఉన్నప్పుడు ఇన్ని ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. ఆత్మయే ఆలోచనాపూర్వకముగా ఈ లోకాలని సృష్టించింది. అర్థమైందండి? ఐతరేయ ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట. సృష్టి ఏర్పడటానికి ముందు జగత్తంతా ఆత్మస్వరూపముగా అంటే, పరబ్రహ్మ స్వరూపముగా అంటే, నాలాగా. అదేనండి నాలాగా అంటే, ఈ శరీరం లేదు, నేను పరబ్రహ్మనే కదప్పా, నువ్వైనా నేనే ఆత్మస్వరూపులం కదా, ఆ విధంగా అన్నమాట. అంటే హతదానవ, దానవుని హతం చేసింది ఎవరు? రాజరాజేశ్వరి అనబడేటువంటి పరాభట్టారిక. దానికి భిన్నమైన పదార్థం విశ్వములో ఉండదు. సర్వ పదార్థములు అందులోంచి వచ్చి అందులో కలిసిపోతుంటాయి. దానిని ఆత్మ అంటారు. ఈ ఆత్మయే లోకాలను సృష్టించాలని అనుకుంది. కొంతకాలానికి, చాలా డీప్ సబ్జెక్ట్ అండి. మీరు ఇవన్నీ కూడా అంధపరంపర ఎప్పుడైతే స్వామీజీలకు దండాలు పెడతాం మానేస్తారో, అవధూతలు పిచ్చి పట్టిన వాళ్ళని తీసుకెళ్ళి సైక్రాటిస్ట్కి చూపించకుండా మీరు వాళ్ళ కొబ్బరి చిప్పలు వాళ్ళకి నైవేద్యాలు పెట్టి వాళ్ళ నాశనం చేసి మీరు నాశనం అవుతారు. తర్వాత వచ్చేసి గుళ్ళు గోపురాలు చిన్నపిల్లలు అప్పుడు తిరగకుండా పెద్దయినా కూడా తిరుగుతుంటారు. మీకు నేను చెప్పేవి అర్థం కావు. మీరు ఒక ఉపనిషత్తులోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు బెల్లం గురించి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళామంటే మీరు ఆత్మజ్ఞానం గురించి ఎందుకు చెప్పరండి బాగా వివరంగా ప్రజలకంటే? ఏం చెప్పనాయా నేను ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు, నేను చెప్పాను సక్మని క్యాచ్ చేసేసాడు, పలానోడు క్యాచ్ చేశాడు. అట్లాగే ఇప్పుడు వస్తారు ప్రజలందరూ నా దగ్గరికి, టైం పాస్ కోసం వస్తారు, పని పాట లేక. నేను బెల్లం గురించి వందలు చెబుతాను. నేను తింటున్నాను రోజు బెల్లం, అబ్బా కమ్మగా ఉంటుంది, మంచి రుచి, తినండి రా అంటే ఒక్కడు తిండు. అంటే ఆత్మజ్ఞానం గురించి ఎంత చెప్పినా ఎండు. వాడు ఎంతసేపు అది వండుకొని తిందామా, ఇది వండుకొని తిందామా, ఆడెంత ఇచ్చాడు కమిషన్, ఈడెంత, ఏ సోది.
అర్థమైందండి. ఇవి ఉండదురా బాబు, నీకు 100 సంవత్సరాలు ఆయుష్ అని ఇప్పుడు సైన్స్ చెప్పింది 100 ఏళ్ళు అది ఇదని. 80 ఏళ్ళు గ్యారెంటీ వేసుకో, 40 ఏళ్ళు నిద్రపోతావు, 40 ఏళ్ళు బతుకుతావు, 10 ఏళ్ళు బాల్యం పోతుంది, 30 ఏళ్ళు. నెలకి ఎంత ఖర్చు అవుతుంది నీకు చూసుకో, 30 ఏళ్ళకి నువ్వు ఎంత సంపాదించిన ఉపయోగం లేదురా. ఎవడు పుట్టాడో ఎవడికి పుట్టాడో ఎట్లా పుట్టాడో తెలియదు. మూలానికి వెళ్తే వాళ్ళకంతా దోచి పెడతాం అవుతుందిరా. కాబట్టి ఆత్మజ్ఞానానికి రూపాయి ఖర్చు పెట్టుకొని శుభ్రంగా ఉండరా అని చెప్పి శృతులు చెబుతున్నాయండి, నేను చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఈ శృతిలో వచ్చేసి నామాలు ఏం చెప్పాను మీకు, ఈ ఎట్లా ఉంటుంది, ఏంది ఆత్మయే అన్నీ సృష్టిస్తుంది లోకాలను. ఏంటంటే ఆత్మ అంటే నేనే అన్నారు, ఆత్మయే సోమాది అయి ఉన్నావు అంటారు మీరు, మళ్ళీ ఆత్మీయ లోకాలను సృష్టి అంతే. శృతిలో చెప్పింది అంతే. మీకు అర్థం కాలేదని మీకు అర్థం కాలేదని ఆత్మ లేదంటే కుదరదుగా. ఎవడెవడో చెప్పాడండి, పొద్దున టీ తాగుతానికి వెళ్తారు, సూర్యుడి దగ్గరికి ర్యాకెట్ పంపించారు అనగానే అన్నీ ఉట్టి మాటల. సూర్యుడి దగ్గరికి ఎవడు పోయినా సరే పురాణాల్లో రాసింది భస్మం అయిపోతారు అది ఇది అంటారు. మరి ర్యాకెట్ పోయింది కదా, ఇటు చూడలేదని చెప్పి ఇటు చెబుతుంటాడు. అవన్నీ అట్లుంటాయి అన్నమాట. ఫిజికల్ ఆధ్యాత్మికం. రియాలిటీ అంటే సైన్స్ పరంగా ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. అంబస్సు అదేంటంటే ఎప్పుడు ఎవడు చెప్పడం మాకు ఇవన్నీ. ఎంతసేపు నువ్వుల నూనె పోయి మేకులు పెట్టు, నల్లగుడ్డలు చుట్టూ నువ్వు వేసుకో, మెల్ల బొడ్లో దోపుకో, అది అని చెబుతారు అందరూ. మీరేందండి అంబస్సు అంటున్నారంటే, అంబస్సు మరిచి ఆపహ మర, పిండి మరలో పిండి తీసేస్తే మర ఉంటుంది కదా, ఆ మర అనబడే పేర్లు కలిగిన లోకాలను సృష్టించింది ఎవరండి? నువ్వే. నీ గుండెల మీద చేపెట్టుకోమని ఇందా చెప్పాక నేను ఫస్ట్లోనే. నువ్వు తట్టుకోలేవురా అబ్బాయి, నీ గుండెల మీద చేపెట్టుకో. నువ్వే. భారతదేశంలో విదేశాల్లో ఉన్న దేవతలు మొత్తం నువ్వేరా. నువ్వు గాంధీ ఏమీ లేదు. నువ్వు అనవసరంగా పరిగెత్తుతున్నావు, గుండు కొట్టించుకుంటున్నావు, చెవులు కుట్టిస్తున్నావు. నువ్వే కదా. నిన్ను నువ్వు పోడుకుంటున్నావు, నేను తిట్టుకుంటున్నావు, నువ్వు నీకు దండలు వేసుకుంటున్నావు, నీ ఉండిలో నువ్వే డబ్బులు వేసుకుంటున్నావు అని చెప్తున్నా కదా నేను. ఇక్కడ ఏం చెప్పింది శృతి? అంబసు మరిచి ఆపహ మరహ అనబడే పేర్లు కలిగిన లోకాలను సృష్టించింది ఎవరు? ఆత్మ. ద్యూలోకానికి ఈ పేర్లు మీరు కొంతమంది ప్రవచనాకాలను అడగవాకండి, వాళ్ళకి ప్రవచనాలు చెప్పరు. మీకు చెప్పకుండా వెంటనే ఏదో ఒక దేశానికి వెళ్ళిపోయి సైలెంట్ గుర్తుచెప్పుడు కాకుండా ఉంటారు. ఈ పేర్లు ఎందుకంటే ప్రవచనాల్లో ఉండవు కదా, దడుచుకుంటారు అందరూ. ఇదేంటి రావు అని. శృతుల్లోనే ఉంటాయి ఇవన్నీ. ప్రవచనాలు చెప్పటం మానేస్తారు ఇంకోళ్ళు. కాబట్టి వాళ్ళని అడగవాకండి. ద్యూలోకము అంటే ఏంటంటే ఎక్కడ ఉంటుందంటే ద్యూలోకానికి అవతల ఉన్నది. ఏముందండి ద్యూలోకానికి అవతల ఉందంటే అంబస్సు. ద్యూలోకం అంటే ఏంటంటే మీరు సంధ్యావందనం చేసే బ్రాహ్మణులను అడగండి, అది చెబుతారు. పొట్టకూటి బ్రాహ్మణులను అడగవాకండి. అదేంటండి ఓం భూహు ఓం భోహ ఓం సుహ ఓం మహా ఓం జనహ ఓం తపహ, ఇవి లోకాల పేర్లు కదా. ద్యూలోకం అంటే ఇందులో ఒకటి వస్తుంది కదా. ఈ ద్యూలోకమునకి అవతల ఉన్నదేంటి? అంబస్సు. దానికి ఆశ్రయం ఏంటయ్యా? పిల్లర్లు ఉండాలి కదండి. పైన స్లాబ్ అయితే ఇలా కూర్చి తెచ్చిపోతాం కదా. ఈ అంబస్సు అనే దానికి పిల్లర్ ఏంటి? సువర్లోకము, అదే స్వర్గము. దాని కింద భువర్లోకం ఉన్నది, దాని కింద భూలోకం ఉన్నది. ఇది మరము. ఇందా పిండి మరము అని చెప్పే కదండి, పిండి తీసేయని మర అనగా మరము అనబడేది. అంటే అదేనండి. మీరు మర అంటే మాకు మళ్ళీ మేము ఇంకో ఫిజికల్ ఆధ్యాత్మిక రామరామ అని మర అంటే అబ్బెబ్బెబ్బే మీరు అట్లాంటి ఆలోచన చేయకండి. మీకు అందరికీ దండాలు పెడతాను. మీరు శృతుల్లోకి వెళ్ళాల్సిందే. మర అంటే శృతి ప్రామాణికంగా వ్యాకరణ నిరుక్త ప్రామాణికముగా మరణ ధర్మము కలిగిన లోకము. అర్థమైందండి? ప్రతి ప్రాణికి మరణ ధర్మము కలిగిన లోకము. ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది, దానిని మరలోకము అంటారు. భూలోకానికి కింద జలలోకం అని ఉంటుందండి. దాని కింద ఉన్న లోకాలచే పొందపడుచున్నది. కాబట్టి దానిని
ఆపోలోకమని అంటారు. ఈ లోకాలన్నీ పంచభూతముల చేత నిర్మించబడినవి. బాగా డీప్ సబ్జెక్టులండి. అనుష్ఠానం చేశారనుకో మీకు అర్థమవుతుంది. నేను నిన్న ఒక మంచి సబ్జెక్ట్ కలిగిన వేద జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడు వచ్చాడు నా దగ్గరికి. సంధ్యావందనం చేస్తాడు, టాప్ సబ్జెక్ట్ అతనిది. మాటల సందర్భంలో అతను నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పాడు. నేను ఉల్లిపాయ తీసుకొని దాన్ని పొద్దున్నే కోసుకొని కాస్త లైట్గా నిమ్మకాయ పిండుకొని ఉప్పు, మన అదేం ఉప్పు అంటే బ్లాక్ సాల్ట్ అంటారు, అది లైట్గా వేసుకొని లైట్గా పెప్పర్ చల్లుకొని తినండి అన్న. అదే మేము బ్రాహ్మణం అండి ఉల్లిపాయ తినకూడదు. ఎవరు చెప్పారండి అన్న? ఎవరు చెప్పారు మీకు బ్రాహ్మణులు ఉల్లిపాయ తినకూడదు? మీ అమ్మ కంటే ఉల్లిపాయ మేలు ఎక్కువ చేస్తుంది నీకు. అదేందండి మీరు అట్ట మాట్లాడతారు అన్నాడు. అరే, శృతి ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రకారం, శృతి అంగమైన ఆయుర్వేద ప్రామాణికం వస్తుగుణ దీపిక ప్రకారం భూమి గంధకం ఉంటుంది. భూమిలో అర్థమైందా? భూమిలో గంధకం ఉంటుంది. ఉల్లిపాయ అనబడి వేర్ల ద్వారా అందులోకి ఆ పాయలోకి గంధకం వస్తుందిరా. విడిగా గంధకం తింటే చచ్చిపోతారు. మీ గతంలో కూడా చెప్పే వీడియోలో గంధకం శుద్ధి చేయాలంటే అదొక తలకాయ నొప్పి పని, అందరి వల్ల కాదు. అందుకని మన ఋషులు మనకేం చెప్పారు? ఉల్లిపాయ తిని చావండి, తల్లి కంటే ఎక్కువ మేలు. అర్థమైందండి? చిన్న ఉల్లిపాయ అయినా పెద్ద ఉల్లిపాయ అయినా. చాలామంది ఇంగు అసలు ఒరిజినల్ లేదా, ఇంగు లేదు, ఉందని చెప్పుకొని మీరు అజ్ఞానంలో ఉంటున్నారు. ఉల్లిపాయలో గంధకం ఉంటుంది. అందుకే చూడండి, ఉల్లిపాయ కోసిన తర్వాత ఇన్ని గంటల తర్వాత తింటే విషపూరితం అవుతుందని శాస్త్రం కూడా చెబుతుంది. కోసి చాలామంది హాకర్స్, రోడ్డు మీద స్ట్రీట్ హాకర్స్ రాత్రిపూట ఉల్లిపాయలు కోసి పొద్దున్నే అట్లు లేస్తారు. అవి తినకూడదు. మలబద్ధకం, హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్లో అవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్న చిన్నగా మొత్తం చెప్తే ప్రజలు బతకలేరని చెప్పి గవర్నమెంట్ కొన్ని తెలిసిన చెప్పదు. అప్పుడప్పుడు రైడ్లు చేయటం ఇవన్నీ చేస్తుంటుంది. ఉల్లిపాయ వచ్చేసి తల్లి కంటే మేలు ఎందుకు చేస్తున్నట్టు ఇది రీజన్. చాలామంది ఏంటంటే తింటే సెక్స్ కోరిక. గంధకం బాడీలో ఉండాలబ్బా. గంధకం లేకపోతే 100 రోగాలు వస్తాయి. కాళ్ళు చేతులు నొప్పులు రావడం, మోకాళ్ళు మోచేతులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మీరు పచ్చిమిర్చి వాడకూడదు. భారతీయులు మిరియాలు వాడాలి. అర్థమైంది? అందుకే నేను కారం చల్లుకోమంటున్నా. నేను మిరియాల పొడి లైట్గా చల్లుకోమన్నా. మిరియాలు కూడా శుద్ధి చేసి ఉండాలి. ఈ విధంగా అతను చెప్పిన తర్వాత అతను వాడాడండి. నాతో చెప్పాడు తర్వాత. మంట తగ్గిందండి, కాళ్ళలో మంట కూడా తగ్గింది గురువుగారు. ఎవరైనా చూస్తారని నేను చెప్పట్లేదు ఉల్లిపాయ తినండి. శాస్త్రంలో అలా బ్రాహ్మణ ఉల్లిపాయ తినకూడదని లేదయా. అదంతా ఏంటంటే పొట్ట కూటి వాళ్ళు సృష్టించింది. సెక్స్ బేరుగా అయింది కాదు. ఇక పిట్యూర్ గంధం ఉంటుంది మీ అందరికీ. మీరు సంధ్యావనం చేసే బ్రాహ్మణులందరికీ ఇక్కడ పిలక ఉంటుంది కదా. పిలక మీరు లాగి మూడేస్తే పిట్యూర్ గంది ఓవరకు వెనక్కి ముందుకు అది బఠానీ గింజ అంత ఉంటుంది. షెంటింగ్ జరిగిందనుకో అది నీకు లేడీస్ని చూడంగానే హార్మోన్స్ రిలీజ్ చేయదు, ఆపేస్తుంది. అందుకే గుళ్ళల్లో బాపనోళ్ళందరికీ బ్రాహ్మలు అంటారు. నేను బాపనోళ్ళు అన్నా. ఎందుకన్నా శిఖలు లేని వాళ్ళందరినీ బాపనోళ్ళు అంటారు. లుంగీలు కట్టుకొని కింద ఉన్న ముడ్డి ఆ భాగాలు భూమికి చూపిస్తూ లుంగీలు కట్టుకొని పూజలు చేసేవాళ్ళని ఏమంటారండి? బాపనోళ్ళు అనక. ఆలోచించండి. ఆ యొక్క శిఖాబంధనం ఎవరైనా దాత వచ్చినప్పుడు వాడికి అష్టోత్తరం లాంటివి చేసేప్పుడు శిఖాబంధనం చేస్తే ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. లేదా ఆడవాళ్ళని చూడంగానే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ శృతుల ద్వారా జ్ఞానం ఉంటే వస్తుందండి. మీరు తెలుసుకోవాలి, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. అప్పటి నుంచి ఉల్లిపాయ తిన్నాక పంతులు గారు మంచి సూపర్గా ఉన్నాడు, మంచి ఉపాసనా పరుడు అయ్యాడు శృతుల పరంగా. సరే, ఈ విధంగా మన భూమికి కింద జలలోకాలు ఉంటాయి, వాటి కింద లోకాలు ఉంటాయి అని చెప్పాం. కానీ ఆపోలోకం అని అంటారు. వీటిని ఆపోలోకం అని అంటారు. భూమి కింద ఉన్న వాటిని పంచభూతాలే వాటిని నిర్మించాయి. మీ పంచభూతాలంటే ఏదో అనుకోవాకండి, మీ బాడీలో కూడా సూక్ష్మంగా ఉంటాయి. లేకపోతే బయట బారేస్తారు మిమ్మల్ని అయినా నన్నైనా. గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా లోకాలని సృష్టించిన తరువాత ఎవరు? పంచభూతాలను కొన్ని సృష్టించినాయి. పంచభూతాలను కూడా ఎవరో ఒకటి సృష్టించి ఉంటాడు కదండి, లేకపోతే వాళ్ళే రారు కదా. అవి మీ శృతుల్లోకి వెళ్తే ఇవన్నీ తెలుస్తుంటాయి. ఈ విరాట్ స్వరూపం,
విరాట్ స్వరూపం అంటే అన్ని దేశాలు, అన్ని నదులు, ఆకాశం, పైనుంచి భూమి కనపడే మొత్తం చూస్తే అది విరాట్ స్వరూపం అంటారండి. ఆ విరాట్ స్వరూపం ఇంద్రియాలకు అధిష్టాన దేవతలని, ఇంద్రియాలను సృష్టిస్తుంది, వాళ్ళకి అధిష్టాన దేవతలను పెడుతుంది. మీకు చాలాసార్లు చెప్పా, ఫలానా ఇంద్రియానికి ఫలానా అధిపతి కూర్చొని ఉంటాడండి. మీకు తెలియదు వాళ్ళ గురించి, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. వాళ్ళని తిట్టవాకండి, బూతులు తిట్టవాకండి, అది ఇది అంటుంటాం మిమ్మల్ని. సగుణాకార పరబ్రహ్మేశ్వరి సృష్టించి ఆ తరువాత, అర్థమైందండి, ఆహారాన్ని అంటే అన్నంగా తీసుకోవాలి. శృతి అన్నం అంటుందండి. వీళ్ళందరినీ సృష్టించింది, లోకాల్ని, ఈ అందరిని దేవతను సృష్టించి నాకేం చేసిందంటే ఆహారాన్ని సృష్టిస్తుంది. అన్నం అంటే వాస్తవంగా నోట్లో పెట్టుకుని అన్నం అంటారు ఏ దేశంలో ఎక్కడైనా సరే. కానీ ఆహారం అంటే ఇప్పుడు వలసవాద భాష కాబట్టి అర్థమవుతుందని ఆహారం చెప్పారు. ఆహారాన్ని సృష్టించింది. ఇప్పుడు ఆహారం అంతా సృష్టించిన తర్వాత లోకాలు ఉన్నాయి, ఆహారం ఉంది, అంతా బాగుంది. ఇప్పుడు మరి కర్మ, కొంతమంది ఎదవలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అవ్వాలి కదా అని అప్పుడు ప్రాణకోటిని సృష్టించింది. అప్పుడు ఈ ప్రాణాలు కర్మలు ఎలా చేస్తాయి? కర్మఫల త్యాగాలు, కర్మల కర్మాకారంలో పడి దొర్లుతున్నారు. నీకు మామూలు ఒక రాజుగా పుట్టించిందండి, ఒక రాజవంశంలో పుట్టించింది. రాజవంశం పోయిన తర్వాత వీడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలి. వాడు అది చూసుకోకుండా వాడు ఏరియా లవ్ చేయటం, ఆ మధ్య నేపాల్లో కూడా అంతగా జరిగిందని చెప్పా కదా. లవ్ చేయటం, దానికోసం వీడు కాల్చుకోవడం, వాళ్ళని కాల్చడం, ఇవన్నీ చేస్తుంటే కర్మలు చేసి ఆమె పెట్టిన నీకు ప్రాప్తించిన కర్మేంది, నువ్వు చేసిన కర్మేంది, ఇవి ఎట్టా తెలుస్తాయి? నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చస్తున్నాను అని ఎట్టా తెలుస్తుంది మానవులకి? శృతులు, ఉపనిషత్తులు, వేరే దారి లేదండి. ఏ దేవుడు మీకు చూపించలేడు దారి, ఆడు కూడా ఎత్తుక్కుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అర్థమైందా? అందుకనే మీరు ఫోన్ ఉపయోగించండి, నెట్లోకి వెళ్ళండి, వేరే దారే లేదు. సరే, వీళ్ళని సరే ఇవన్నీ సృష్టించి ఇప్పుడు ఇట్లా చేసింది కదండి. వీళ్ళందరినీ చేసిన తర్వాత ఆమెకు అనుమానం వస్తుంది, వీళ్ళందరూ మీ దేవతలకు లంచాలు ఇచ్చి, గుళ్ళు గోపురాలు తిరిగి దేవుళ్ళకి లంచాలు ఇచ్చి, కిరీటాలు పెట్టి అది తెచ్చి మోసం చేసి మేము కర్మలు చేయలేదంటారు, వీళ్ళు నమ్మకూడదు, మానవులందరూ మామూలు పెద్ద ముదురు టెంకిలని ఆలోచించి బ్రహ్మరంధ్రము గుండా మానవ శరీరములోకి తన అంశని ప్రవేశపెడుతుంది, తన షాడో. మీరు ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా, అలాంటి సీసీ కెమెరా అంటే ఏంటి? ఇక్కడ జరిగేది మొత్తం తెలుస్తుంది కదా, అట్లా తన అంశాన్ని ప్రవేశపెడుతుంది ఎవరిలోకి? మానవుళ్ళకి. ఎక్కడి నుంచి? తలలో నుంచి. అందుకే చూడండి, పరమహంసలు, పొట్టకూటి కాషాయ సన్యాసుల గురించి చెప్పట్లేదు మీకు. పరమహంస యోగానంద ఇట్లా ఉంటారు, వీళ్ళందరూ పరమహంసలు అంటారండి. వాళ్ళకి తెలుసు ఇక్కడ చచ్చిపోయిన తర్వాత. అందుకే చూడండి, శృతి ప్రామాణికంగా సన్యాసం తీసుకున్న వాళ్ళని తగలబెడతాం, పోడవటం చేయకుండా ఫస్ట్ శవాన్ని కూర్చోబెట్టి శుభ్రంగా కదలకుండా చేసిన తర్వాత కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు తల మీద. అంటే ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి ప్రాణం బయటికి పోవాలి, ఆ మిగిలి ఉంటుందని కొబ్బరికాయతో తలకాయ పగల కొడతారండి. విడిగా అయితే నేరం, చచ్చిన తర్వాత కొడతారు స్వామీజీలందరినీ. కావాలంటే శృతి ప్రామాణిక స్వామీజీలకి. శృతి విరుద్ధంగా పొట్టకోటి కోసం నేరస్తులు, స్ట్రీట్ హ్యాకర్సు, గుళ్ళ దగ్గర ఈ మధ్య ఎక్కువ పెరిగిపోయిందండి. ఒక మతం ఉంది, ఆ మతం పేరు చెబితే బాగుండదు, వాళ్ళ వల్ల ఎక్కువ పెరిగిపోయింది. బెగ్గర్స్ పెరిగిపోయారు. అంటే వాళ్ళని సోమరిపోతులుగా చేస్తున్నారు. వాళ్ళని పని చేయించుకుని వాళ్ళకి పెట్టచ్చు, తప్పు లేదు. లేదా నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి, రోడ్ల మీద పెడితే వాడు దీనికి గందరగోళం చేసి ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేసి పొల్యూషన్ అంతా నాశనం చేస్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటే చండాలంగా ఉంటుందండి. మళ్ళీ అప్పుడు పరమేశ్వరి వీళ్ళని నమ్మకూడదురా, వీళ్ళంతా చాలా డేంజర్ అని బ్రహ్మరంధం ద్వారా లోపలికి వచ్చి కూర్చుంటుంది. ఈ రకంగా పరమేశ్వరి అనబడే ఆత్మ, అర్థమైందంటే, ప్రాణులను సృష్టించి సర్వప్రాణులలో ప్రవేశించి, రియాలిటీ నేను చెప్తుంది, అబద్ధం కాదు, మీరు వాస్తవం తెలుసుకుంటే కానీ అర్థం కాదు. ఈ రకముగా సృష్టి చేయటం ఆత్మ లక్షణం. అర్థమైందండి? ఆత్మ లక్షణం ఈ ప్రకారం. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నేను నన్ను నమ్మకుండా పరమేశ్వరి నా లోపల కూర్చుందంటే ఏంటి? కెమెరా రూపంలో. అది ఎవరి పని? ఆత్మ పని అనమాట. ఆత్మ నన్ను నేను నమ్ముకోవట్లేదు. నన్ను నేను నమ్ముకోకుండా నా మీద నేనే గూఢాచారిగా పెట్టుకున్నాను.
ఎందుకని నేను కర్మలు చేస్తా కదా, చేసి ఏం చెప్తాను, ఏం చేయలేదు, ఇది మా తెలిసినవాడు మా చుట్టము ఈడు, అందుకని చెప్పి వీడికి ఏదో ల్యాండ్ ఇచ్చాను, ఇట్లాంటివి దొంగ మాటలు చెబుతారని లోపల కూర్చుంటుంది. అది ఏ పరబ్రహ్మ లక్షణం. ఈ సృష్టిలో కనపడే ప్రతి వస్తువు పరిమితమైనది, నాశనమయ్యేదే, ఏదైనా సరే అశాశ్వతమైనది. ఆత్మ లేక పరబ్రహ్మము దీనికి ఆపోజిట్ లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మీరు కాబట్టి శృతుల్లో ఇవి ఉండదు, ఆపోజిట్ అని ఉండదండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. శుద్ధ బుద్ధ ముక్త స్వభావము కలది ఆత్మ. ఇట్టి పరబ్రహ్మ స్వరూపము ఎవరికి అంత తేలికగా తెలియదు. తెలుసుకోవాలని అనేక జన్మల ప్రయత్నము వలన అప్పుడు కానీ అర్థం కాదు. పరబ్రహ్మము అప్రసిద్ధమైనది. ప్రసిద్ధమైన దానికే లక్షణాలు ఉంటాయి, అప్రసిద్ధమైన దానికి లక్షణాలు ఉండవు. మరి పరబ్రహ్మ అప్రసిద్ధమైనది కాదు కదా. ఆలోచించండి, ఎంత డీప్ సబ్జెక్ట్. నువ్వు దొంగ అంటున్నావు, నువ్వు దొంగవు కాదు. నువ్వు వేరు, నీలో ఉన్న పరమేశ్వరి వేరు. అంత డీప్ సబ్జెక్ట్. దానికి లక్షణాలు ఉండవు కదా. అర్థమైందండి? ఎవరికి లక్షణాలు ఉండవు? నీకుంటాయి. నేను మనం చెప్పే పేర్ల విషయం, నా పేరు ఇది, నీ పేరు కాదురా, నీ దేహానికి ఆ పేరు. నీ పేరు పరబ్రహ్మమురా, నీ పేరు పరబ్రహ్మము. నీ శరీరం పేరు చెప్తావు నువ్వు పద్దాక, నేను నువ్వు కాదు కదా. ఆలోచించండి. ఇది ప్రతి ఒక్కళ్ళు అనుభవంలో తెచ్చుకోవాలి శృతి ప్రామాణికంగా. తైత్రీయ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది, మన దక్షిణాది రాష్ట్రాలకు బాగా నోటాడు. నామరూపాత్మకమైన జగత్తంతా పరమేశ్వరి వలనే జరుగుతుంది. ఈ రకముగా సృష్టించబడిన జగత్తున ఉపాదాన కారణం అంటే, ఉపాదానం అంటే చాలామంది వేదాంత భాషలో ఉపాదానం అంటే శరీరము ఆకారంగా భావించాలి మీరు. నిమిత్త కారణం అంటే అది కూడా బ్రహ్మమే. ఉపాదాన కారణం అంటే ప్రధాన కారణం. మర్డర్ ఎందుకు చేశావు, ఏంటి, కక్ష నిమిత్తం చేశానంటాడు, అనగా ఉపకారణం. నా ఆస్తులు కాజేశాడు కాబట్టి వాడికి నాకు రీజన్ పరంగా ఈ శత్రుత్వం ఉంది, అది ఇది అంటుంటాడు. వాస్తవంగా ఇవన్నీ కరెక్ట్ కాదు. శృతి ఇంకా వివరణ కావాలంటే ఎట్లానే మాకు ఇంకా బాగా క్లారిటీ చెప్పండి. మీరు చెప్పేది మాకు వేదాంతం పట్టణం ఎక్కట్లేదంటే, ఒక బొమ్మలు గీసేప్పుడు కంప్యూటర్ బాగా పెరిగింది కదబ్బా. రాత్రిపూట నువ్వు ఫోన్ చేయి మీ ఫ్రెండ్ కంప్యూటర్ వాడికి, అబ్బాయి నాకు ఒక దేవతా బొమ్మ కావాలి. ఆ మధ్య ప్రత్యంగిరాగా 32 తలకాయలు పెట్టి 4 పెట్టి కింద గోసి పెట్టి సగం పురుష రూపం చూపించారు చూడండి, వాటి పుస్తకాలు చిత్రకారుడు. ఆ విధంగా నువ్వు ఒకరితో మాట్లాడి, అబ్బాయి నాకు మనకి 2 కళ్ళు ఉన్నాయి కదా, 12 కళ్ళు ఉండాలి, మొహం కొంచెం పెడల్పు చేయి, మొత్తం చిత్రకారుడికి చెప్పు. రాత్రిపూట ఫోన్ చేసి చెప్పి మొత్తం రెడీ చేసిన తర్వాత వాడు పొద్దున్నే ఆ చిత్రకారుడు ఏం చేస్తాడంటే, ముందుగా వాడికి నువ్వన్నీ చెప్పేసి వచ్చేసావు, వాడు ఏం చేస్తాడు, నైట్ రేపు పొద్దున ఏం చేయాలి, వాడు నువ్వు చెప్పిన బొమ్మ వేయాలి కదా, దేవతామూర్తి బొమ్మ వేయాలి కదా, లేకపోతే నువ్వు డబ్బులు ఇవ్వు కదా. వాడు ఆ చిత్రకారుడు ముందుగా లేక అందమైన లేక అందహీన చిత్రాన్ని మనసులో ఊహించుకుంటాడు, నువ్వు చెప్పినవని ఊహించేసుకున్నాడు, తర్వాత చిత్రాన్ని గీస్తాడనమాట. పరమేశ్వరి కూడా నామరూపాత్మకమైన జగత్తుని ముందుగానే ఊహించి తరువాత సృష్టిస్తుంది. పరమేశ్వరి మహాశక్తిశాలి. అందువలన అనేక నామరూప దేవతా శరీరములు, అనేక రూపాలు, పేర్లు, కర్మలు, కర్తలు, క్రియలు ఈ సృష్టికి కారణం. ఇప్పుడు అతను వచ్చామండి, మరి నేను ప్రత్యంగిరాని నాలుకలుండి మన ఇదేంటి ఆంజనేయ స్వామి భుజం మీద కూర్చొని యుద్ధం చేస్తుంది, అన్నీ చూసి చేశానండి, ఎంత చేసినా ఉపయోగం లేదు.
రాసినోడు ఆ బొమ్మలు వేసినోడిని అడగాలి, రాసినోడిని అడగాలి. శృతుల్లో ఉన్నది నేను చెప్తా కదా, శృతిలో అలా ఉండదు కదా. వాడి ఫీలింగ్స్ వీడి ఫీలింగ్స్ శృతులు అంగీకరించవప్ప. నువ్వు ఫిజికల్గా నువ్వేదో దేవతని ఎవడో ఫిజికల్గా ఆరాధిస్తున్నాడు నేను చెప్పాక నిన్న కూడా మన పిల్లలు భయపడేటట్టుగా ఉంటాయని. అందుకే వలసవాద ఆధ్యాత్మికం పెరిగిపోతుంది వీళ్ళు ఒకళ్ళిద్దరు చేసే పనుల వలన. అర్థమైందండి? శృతి ప్రామాణికంగా నువ్వు ఆ ప్రత్యంగిరలాగా కూడా అవ్వచ్చు. ఆ ఆలోచన మంత్రం ఆలోచన అర్థమైందా? ఇక్కడ కూర్చొని నువ్వు ఎక్కడో ఒక అమెరికాలో ఉండే ఒక మనిషిని ఇన్పుట్ అవుట్పుట్ పని చేయకుండా ఉండాలంటే ఆ మనిషి యొక్క రూపం నీ ఎదురుగుండా పెట్టుకొని శృతి ప్రామాణికమైనటువంటిది. అర్థమైందండి? ఋషులు అంగీకరించినటువంటి మహామంత్ర సాధనలు ఉన్నాయి. అవి మంత్రాక్షరోపనిషత్తు ప్రామాణికముగా. ఇప్పుడు సపోజు దుర్గాదేవిని అందరూ పూజిస్తుంటారు. దుర్గా అంటే వాస్తవంగా మీకు నిన్న కూడా చెప్పాను. ఆ దుర్గాని నువ్వు కాస్త దూ పెట్టి దూకు దీర్ఘం ఇస్తే దూ అంటుంది. దూ అన్నప్పుడు ఊ అనే శబ్దం వస్తుంది. ఊకారము ఉచ్చాటన బీజం. మరి ఇక్కడ దుర్గాకి రాదు కదా. దుర్గా అన్నప్పుడు ఊ వస్తుంది. మొదటి ఊ ధూ అంటే అది వస్తుంది. మరి ధూ అనే బీజం ఏ మంత్రాల్లో ఉన్నది అవన్నీ తెలుసుకోండి. నేను ఇప్పుడు ఒక అతను నన్ను ఎట్లా ఉంటుందండి ఏంటండి అంటే అప్పుడు అతనికి ప్రత్యంగరాకి వివరణ కావాలని చెప్పాను. మీరేది ఊహించుకున్న దేవతలు కాదయ్యా, మంత్రం ఉచ్చారణ బట్టి నువ్వు ఆ ప్రభావం నీ మీద కూడా పనిచేస్తుంది, దాన్ని సిద్ధపడాలి నువ్వు. ఇప్పుడు ఉదాహరణకి ద్వారాహిలో ధూమ్రవారాహి తీసుకోండి, మోస్ట్ పవర్ఫుల్ డేంజరు. నమస్తే ధూమ్రవారాహి వైరి ప్రాణాపాహారిణి గోకంఠమివ శార్దూలో గజ కంఠం యదా హరి పిబరక్తం చ దేవేసి ఆసు మాంసం చ భక్షయ పశూన్ దదామి తే శత్రూన్ వందే త్వాం శత్రు మారణ రూపిణి. అంటే ఏంటి? నన్ను ఒకడు చాలా టార్చర్ పెడుతున్నాడు, వాడిని నువ్వు ఏదో ఒక శక్తి రూపంలో, శక్తి అంటే ఇక్కడ డ్యాన్స్లో కనబట్టి ఏం చెప్పారండి, ఇప్పుడు ఒక ఆవుని పులి గోకంఠమివ శార్దూలో ఇట్లా పట్టుకొని మెడకాయ ఏ విధంగా ఉంటుందో వాడికి ఏదన్నా ఒక యాక్సిడెంట్గా అట్లాంటివి జరిగి మెడకాయ వరకు పోవాలి. తర్వాత ఏనుగు కుంభస్థలం మీద సింహం ఎలా కొడుతుందో అలా వాడికి యొక్క భుజాలు మొత్తం ఎన్నుపోస్తుంది, పనికి రాకుండా చేసి మాంసంలో ఉండాలి. నువ్వు స్వచ్ఛమైన నాకు బాధ లేదు. ఇలాంటివి నువ్వు చెయ్యాలంటే ముందు నీ మీద దాని ప్రభావం పనిచేస్తుంది. నీ బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం అలా. అందుకని మన కళ్యాణంద భారతి స్వామివారు కొన్ని గ్రంథములు ఏం చెప్పారంటే, అబ్బాయి మీరు తెలిసో తెలియకో అజ్ఞానం అవిద్యతో ఇలాంటి మంత్రాలు చేస్తే ఆ మంత్రానికి తిరుబుల్ బ్రహ్మ విద్య చేయాలి నాయన. అప్పుడు నీలో ఉన్నది మొత్తం రిమూవ్ అయిపోయి నువ్వు పరబ్రహ్మగా మారుతావు. అలా కాకపోతే నువ్వు చాలా జన్మలో ఘోరాతి ఘోరంగా ఉంటుందని ఆయన కళ్యాణంద భారతి స్వామి వారు వివరంగా చెప్పారు. అది ఒక డీప్ సబ్జెక్టులండి. సరే, ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినటువంటి దాని ప్రకారం నామరూపాలు ఈ విధంగా చెప్పినప్పుడు దాని మంత్రం ఏమంటే ధూమ్ ధూమ్ మృత్యు ధూమే ధూమ్ ధూమ్ కాల ధూమే ధూమ్ ధూమ్ ధూమ్రవారాహి హుమ్ ఫట్ స్వాహ చెప్పరు కొంతమంది. ఇప్పుడు అక్కడ శబ్దము మంత్రము అర్థము. అర్థమే. మంత్రం అంటే ఆలోచన. మీరు మంత్రం అంటే వెంటనే కొబ్బరికాయలు గుమ్మడికాయలు నల్ల డ్రెస్సులు పిచ్చి ఎముకల పూసల మాలలు ఇలా ఆలోచించదు. మంత్రం అంటే ఆలోచన. ఆలోచన అంటే వాడి ఇన్పుట్ అవుట్పుట్. నువ్వు ఇక్కడ చేస్తున్నది శబ్ద విస్ఫోటం, బ్లాస్టింగు. వాడిని ఊహించుకొని నువ్వు చేయటం వలన ఇవి ఈ శబ్ద తరంగాలు వాడిలోకి వెళ్ళి వాడు చేసేటువంటి ఇన్పుట్ పనులన్నీ సరిగా చేయడు. ఒక ట్యాంకీకి నీళ్ళు ఎక్కించేటప్పుడు నువ్వు సిస్టమ్ బాగా లేకుండా అడ్డుపడితే నీళ్లు కరెంటు కాలుతూ ఉంటుంది, మున్సిపాలిటీ నీళ్ళు వస్తూనే ఉంటాయి, రీడింగ్ తిరుగుతూ ట్యాంకీ ఎక్కదు, అడ్డం పడింది కాబట్టి.
ట్యాంకీలోంచి బయటకు వచ్చేటప్పుడు నీకు ఏదైనా అడ్డం పడింది అనుకోండి, ఎక్కడ ఏం పడింది తెలియదు, గోడ లోపల లీకేజ్ ఉంటే నీళ్ళన్నీ అయిపోతుంటే రోజు మనకి ఇది కనపడదు. ఇది ఇన్పుట్ అవుట్పుట్ అని మీకు వివరంగా కొత్త సాధకుల కోసం చెబుతున్నాను, జ్ఞానులకి చెప్పటం లేదు నేను. కొంతమంది ఏమంటే మేము ఆశాతపడి చేసాం, ఇవన్నీ జరగవు, గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసినా చేతపడి అవి ఇవన్నీ కూడా మోసపూరిత క్రియలు. శృతి ప్రామాణికంగా సైంటిఫిక్గా నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే శబ్దం అర్థమైందండి. సరే, పరబ్రహ్మ సృష్టి అనేది అతని లక్షణం. ఆయనకి ఏనే అనవసర విషయం. ఇప్పుడు నీ ఆత్మకి ఏనే అనవసర విషయాలు. నీ ఫిజికల్ ఇంద్రియాల కోరికల ఆత్మకి సంబంధం లేదు. మీరు ఏదైనా శ్రీ విద్యా మంత్ర సాధన పురస్చరణ చెయ్యనిదే మీకు బలమైన నమ్మకం నా మాటల మీద శృతుల మీద రాదు, కలగదు. జాయతే అస్తి పరిణమతే వర్ధతే క్షీయతే వినశ్యతి అంటే ఏంటి మీకు చెప్తున్నా కదా. ఒక పదార్థం ఇట్లా సోని ఈ మొత్తం రేపు మీకు పూర్తిగా వివరిస్తాను. స్వస్తి.